ఇప్పటికే ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లందరూ మే నెల జీతాలు, పెన్షన్లు ఎప్పుడు జమ అవుతాయా అని ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా జూన్ 1వ తేదీ ఉదయం నుండి ట్రెజరీలు, సిఎఫ్ఎంఎస్ పోర్టల్ బిల్ స్టేటస్లను చాలామంది చెక్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జూన్ 1వ తేదీ సాయంత్రం వరకు వచ్చిన తాజా సమాచారాన్ని పరిశీలిస్తే ఉద్యోగుల జీతాలు, పెన్షనర్ల పెన్షన్ బిల్లుల పేమెంట్లకు సంబంధించిన సరికొత్త తాజా సమాచారం వెలువడింది. ఇప్పుడు ఏపీ వ్యాప్తంగా ఉన్న ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షన్ల జీతాలు, అలాగే పెన్షన్ బిల్లులను ఆయా డీడీఓలు, ఎస్టీఓలు నిన్న మధ్యాహ్నానికల్లా ఇంచుమించు అప్రూవ్ చేసేశారు. అంటే ప్రాథమిక స్థాయి అనుమతుల ప్రక్రియ అంతా దాదాపుగా పూర్తయిందని అర్థం. సాంకేతిక సమస్యలు లేదా డాటా లోపాలు ఉన్న కొన్ని బిల్లులు మినహా మిగతా 99% బిల్లులు క్లియర్ అయిపోయాయి. 1 లేదా 2% బిల్లులు మాత్రమే ఇంకా అప్లోడ్ కాలేదని, అవి ఇంకా అప్రూవల్ దశలో ఉన్నాయని తెలుస్తోంది. ఇవి కూడా నేటి మధ్యాహ్నంలోపే ఆర్బీఐ ఈ-కుబేర్కు చేరతాయి. జూన్ 1వ తేదీ ఉదయం 10 గంటలలోపు ఏపీ ట్రెజరీల నుండి బిల్లుల్లో పెద్దగా కదలిక లేకపోయినప్పటికీ సాయంత్రానికల్లా బిల్లుల్లో కదలిక మొదలైంది. అప్రూవ్డ్ బిల్లులన్నీ ఈ-కుబేర్లో ఫండ్ క్లియరెన్స్ కోసం ఎదురుచూడడం మొదలైంది. సాధారణంగా మధ్యాహ్నం తర్వాత బిల్లులు ఈ-కుబేర్కు చేరి ఫండ్ క్లియరెన్స్ కోసం ఎదురుచూస్తూ ఉంటే ఆ రోజు సాయంత్రం తర్వాత నుండి బ్యాచ్ నెంబర్లు అలర్ట్ అవుతూ ఉంటాయి. బ్యాచ్ నెంబర్ అలర్ట్ అయిన కొద్ది గంటల్లోనే ఉద్యోగులు, పెన్షనర్ల ఖాతాలోనికి సొమ్ము జమ అవ్వడం మొదలవుతుంది. ఇదే పరిస్థితి ఈసారి కూడా జరిగింది. ఎందుకంటే ఫండ్ క్లియరెన్స్ లేకపోతేనే ఈ కుబేర్లో ఉన్న బిల్లులు కదలకుండా, మెదలకుండా రోజుల తరబడి ఎదురు చూస్తూ ఉంటాయి. నిన్ననే మనం ఒక వీడియోలో చెప్పుకున్నట్లు ఏపీ, తెలంగాణలో ఆర్బీఐ నుండి 8,400 కోట్ల రుణానికి ఇండెంట్ పెట్టాయి. ఆ ఆక్షన్ నేడే జరగబోతోంది. ఏపీకి రావాల్సిన రుణం 4,400 కోట్లు, తెలంగాణకు రావాల్సిన రుణం 4,000 కోట్లు. మొత్తం మరో 1 లేదా 2 రోజుల్లోనే రాష్ట్రాల ట్రెజరీలకు అందుబాటులోకి వస్తుంది. ఈలోగా ప్రభుత్వం వద్ద ఇప్పటికే ఉన్న సొమ్మును జీతాలు, పెన్షన్లకు సర్దుబాటు చేస్తుంది. కనుక నిన్నటి రాత్రికి బ్యాచ్ నెంబర్లు పడితే ఫండ్ క్లియరెన్స్కు ప్రభుత్వం నుండి అనుమతి లభిస్తే నిన్న రాత్రి నుండే చెల్లింపులు మొదలు కావాలి. మనం ఇప్పుడు చెప్పుకుంటున్నట్లే నిన్న సాయంత్రానికి ప్రభుత్వం నుండి ఫండ్ క్లియరెన్స్ కోసం అనుమతి లభించింది. అందుకే నిన్న సాయంత్రం నుండి జీతాలు, పెన్షన్ బిల్లులకు బ్యాచ్ నెంబర్లు పడడం మొదలైంది. కొద్ది గంటల్లోనే సాయంత్రం నుండి పేమెంట్లు ఖాతాలకు జమ కావడం కూడా మొదలైంది. నిన్న జీతాలు, దాంతోపాటు పెన్షన్లకు కూడా సొమ్ము జమ కావడం మొదలైంది. అయితే నిన్నటికి ఎంత శాతం బిల్లుల పేమెంట్ పూర్తయ్యాయనే సమాచారం ఇంకా వెలువడలేదు. ఏదేమైనా చెల్లింపుల ప్రక్రియ నిన్న సాయంత్రం నుండి మొదలైంది కనుక 1-2 రోజుల్లోనే ఈ ప్రక్రియ పూర్తవుతుంది. కొద్దిపాటి బిల్లులు మాత్రం ఇంకా ఆర్బీఐ ఈ-కుబేర్ సిస్టంలోనే ఉన్నాయి. కనుక అక్కడ ఇన్ ప్రాసెస్ ఫర్ పేమెంట్ డిస్బర్స్మెంట్ త్రూ ఆర్బీఐ ఈ-కుబేర్ అనే స్టేటస్ ఇంకా కొన్ని చూపిస్తున్నాయి. కనుక బిల్లులు తుది దశలోనే ఉన్నాయని అర్థం చేసుకోవచ్చు. ఇవన్నీ నిధుల క్లియరెన్స్ కోసం ఎదురు చూస్తున్నాయని అనుకోవచ్చు. కేవలం బ్యాచ్ నెంబర్ అలర్ట్ అవ్వడం మాత్రమే మిగిలింది. వీటికి నేడు లేదా రేపటిలోగా బ్యాచ్ నెంబర్ అలర్ట్ అయితే నేటి ఉదయం నుండే జీతాలు, పెన్షన్ పేమెంట్లు ఖాతాలకు జమ అవడం మొదలవుతుంది. సాధారణంగా ముందు రోజు రాత్రికి ఈ-కుబేర్కు బిల్లులు చేరి ఇన్ ప్రాసెస్ ఫర్ పేమెంట్ డిస్బర్స్మెంట్ త్రూ ఈ-కుబేర్ అని స్టేటస్ చూపిస్తే నిధుల లభ్యత అందుబాటులో ఉంటే రాత్రికి లేదా ఆ మరుసటి ఉదయానికల్లా చెల్లింపులు మొదలవుతాయని స్పష్టంగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు అదే జరిగింది. కొన్ని బిల్లులు మొన్న సాయంత్రానికి నిధుల క్లియరెన్స్ కోసం ఎదురుచూసిన వాటికి నిన్న మధ్యాహ్నానికల్లా నిధుల క్లియరెన్స్ లభించింది. సాయంత్రానికల్లా సొమ్ము ఖాతాలకు జమ అయిపోయింది. ఇక్కడ ఇంకో విషయం చెప్పుకోవాలి. ఈ రోజే ఆర్బీఐలో ఏపీ, తెలంగాణలకు సంబంధించిన రుణం కోసం ఆక్షన్ జరుగుతుంది. కనుక ఇప్పటికే ప్రభుత్వం వద్దనున్న సొమ్మును ఫండ్ క్లియరెన్స్ కోసం అనుమతినిచ్చి జీతాలు, పెన్షన్ పేమెంట్లు చేస్తున్నది. కనుక ఇంకా మిగిలిన బిల్లులకు మరో 1 లేదా 2 రోజుల్లోనే ఆర్బీఐ నుండి సొమ్ము పొందిన వెంటనే నిధుల క్లియరెన్స్ పూర్తి చేస్తుంది. ఇంచుమించు అందరికీ సొమ్ము జమ అవడం 2-3 రోజుల్లోనే పూర్తయిపోతుంది. ఇప్పటికే ఉన్న సొమ్మును జీతాలకు, పెన్షన్లకు వాడతారు. కనుక మరో 1-2 రోజుల్లోనే పేమెంట్లన్నీ పూర్తవుతాయి. ఎందుకంటే ఆర్బీఐ నుండి మరో 2 రోజుల్లోనే 4,400 కోట్ల రుణం ఏపీ ఖజానాకు జమ అవుతుంది. నిన్న సాయంత్రం నుండి జీతాలు, పెన్షన్లు జమ అవుతున్నాయని సమాచారం వెలువడింది. అయితే ఎంత శాతానికి జమ అవుతున్నాయనే సమాచారం మాత్రం ఇంకా ఇతిమిద్దంగా ఇప్పటివరకు అందలేదు. ఈరోజు దీనికి సంబంధించిన సమాచారం వెలువడుతుంది. ఏదేమైనా ఈరోజు కనీసం 50% వరకు చెల్లింపులు జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. మిగతా చెల్లింపులు మరో 2 రోజుల్లోనే పూర్తయిపోతాయి. కనుక ఇంకా జీతాలు, పెన్షన్లు అందని వారు ఆందోళన చెందనక్కర్లేదు. ఇక జీతాలు, పెన్షన్ల చెల్లింపుల్లో ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ పద్ధతిని పాటిస్తారు. కనుక ఫలానా శాఖకు ముందుగా జీతాలు పడతాయని, పెన్షన్లు పడతాయని చెప్పుకోవడానికి వీల్లేదు. ముందుగా పోలీస్ శాఖ, తర్వాత రెవెన్యూ శాఖ, న్యాయశాఖ, గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు, హెల్త్ డిపార్ట్మెంటు, విద్యాశాఖ, పంచాయతీరాజ్ శాఖ ఉద్యోగులకు
అలాగే కొన్ని జిల్లాలకు, కొన్ని ట్రెజరీల ఉద్యోగులకు, పెన్షనర్లకు ముందుగా జీతాలు జమ అయ్యే అవకాశం ఉందని కొందరు చెప్తున్నప్పటికీ అలా జరిగే అవకాశం ఎంతమాత్రం లేదు. ఎవరి బిల్లులు ముందుగా అప్రూవల్ పూర్తయి ఇన్ ప్రాసెస్ ఫర్ పేమెంట్ డిస్బర్స్మెంట్ త్రూ ఆర్బీఐ ఈక్యూబీఆర్ వరకు వెళతాయో వారికే ముందుగా బ్యాచ్ నెంబర్లు పడతాయి. ఆ వెంటనే కొద్ది గంటల్లోనే అలాంటి వారికి చెల్లింపులు మొదలవుతాయి. ఇప్పటి వరకు పే స్లిప్లు డౌన్లోడ్ చేసుకున్న వారు వెంటనే డౌన్లోడ్ చేసుకొని మీ వివరాలను, మీ ఖాతాకు జమైన సొమ్మును పే స్లిప్లో వివరంగా పరిశీలించుకోవాలి. మొత్తం మీద చూస్తే జూన్ 1వ తేదీ సాయంత్రం నుండి జీతాలు, పెన్షన్ పేమెంట్లు జరగడం పట్ల ఉద్యోగులు, పెన్షనర్లు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. మిగతా వారికి కూడా వెంటనే జమ చేయాలని కోరుతున్నారు. వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. 10 మందికి షేర్ చేయండి. తప్పనిసరిగా లైక్ చేయండి. ధన్యవాదాలు.